ఈరోజు బుధవారానికి అధిపతి బుధుడు, బుధుడికి అధిష్టాన దైవం గణపతి. గణపతి అనుగ్రహం ఉంటే ఏ పని ప్రారంభించినా ఆ పనిలో ఆటంకాలు ఉండవు, విఘ్నాలు ఉండవు. మనం ఏ పని ప్రారంభించినా ఆ పనిలో ఎప్పుడూ ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉన్నట్లయితే దాన్ని జ్యోతిష శాస్త్రపరంగా విఘ్నదోషం అనే పేరుతో పిలుస్తారు. విఘ్నదోషాలు తొలగింపజేసుకొని గణపతి అనుగ్రహం కలిగి కార్యసిద్ధిని పొందటానికి ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా గణపతి విఘ్ననాయకుడు కాబట్టి మనం ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో ఆటంకాలు లేకుండా, విఘ్నాలు లేకుండా అనుకున్న సమయానికి ఆ పని పూర్తి కావాలంటే గణపతికి సంబంధించిన షోడశ నామాలలో ఓం వికటాయ నమః అనే నామాన్ని స్మరించుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలి. వికట అంటే వ్యతిరేక ఫలితాలు ఇచ్చే గణపతి అని అర్థం. కాబట్టి గణపతి వ్యతిరేక ఫలితాలు ఇవ్వకుండా ఓం వికటాయ నమః అనే నామాన్ని స్మరించుకొని బయటికి వెళ్ళినట్లయితే గణపతి అనుగ్రహం వల్ల విఘ్నాలు తొలగిపోతాయి. అలాగే పని మీద బయటికి వెళ్లే ముందు గణపతిని గరికపోచలతో పూజించాలి. గణపతి పూజకు వినియోగించిన గరికపోచలలో 5 గరికపోచలు మీ దగ్గర ఉంచుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలి. అప్పుడు పనుల్లో ఆటంకాలు తగ్గిపోతాయి. మీరు పని పూర్తి చేసుకొని తిరిగి వచ్చాక మీ దగ్గర ఉన్నటువంటి గరికపోచలు ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. దీనివల్ల జాతకంలో ఉన్న విఘ్నదోషాలన్నీ తొలగింపజేసుకొని కార్యసిద్ధిని సులభంగా పొందవచ్చు. అలాగే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు విఘ్నాలు లేకుండా ఉండాలంటే కొబ్బరికాయ పరిహారం పాటించాలి. ఆ కొబ్బరికాయ పరిహారం ఏంటంటే, ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయకి చక్కగా కుంకుమ బొట్లు, గంధం బొట్లు పెట్టి ఆ కొబ్బరికాయ మీ దగ్గర ఉంచుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళండి. కష్టమైన పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆ పనిలో ఆటంకాలు లేకుండా ఉండాలంటే ఇలా కొబ్బరికాయ దగ్గర ఉంచుకొని పని మీద బయటికి వెళ్ళాలి. మీ పని పూర్తి చేసుకొని తిరిగి వచ్చిన తర్వాత ఆ కొబ్బరికాయని దక్షిణతో పాటు ఎక్కడైనా గణపతి ఆలయ ప్రాంగణంలో దానం ఇవ్వాలి. ఈ కొబ్బరికాయ పరిహారం పాటిస్తూ ఉన్నట్లయితే కష్టసాధ్యమైన పనుల్లో కూడా విజయాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే గోవులన్నింటిలో కపిల గోవుకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. కపిల గోవుకు చేసే ప్రదక్షిణలు కానీ, కపిల గోవుకు చేసే పూజలు కానీ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. అందుకే కష్టసాధ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కపిల గోవుకి బెల్లంతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంగా తినిపించి కార్యనిమిత్తమై బయటికి వెళ్ళండి. కపిల గోవు అనుగ్రహం వల్ల కూడా పనుల్లో విఘ్నాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కార్యసిద్ధి దీపాన్ని ఇంటి ఆవరణలో వెలిగించి వెళ్ళండి. ఆ కార్యసిద్ధి దీపం అనేది మీకు విఘ్నాలు రాకుండా సమస్త శుభాలను కలిగింపజేస్తుంది. ఈ కార్యసిద్ధి దీపాన్ని ఎలా వెలిగించాలంటే, బాగా కష్టమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు విఘ్నాలు రాకుండా ఉండటానికి ఒక మట్టి ప్రమిదలో ఆవ నూనె పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఆ దీపంలో ఒక లవంగం వేసి ఆ దీపానికి నమస్కారం చేసి పని మీద బయటికి వెళ్ళండి. ఆవ నూనె, లవంగము ఈ రెండూ కూడా నవగ్రహాలలో శనైశ్చరుడికి, శుక్రుడికి ప్రీతిపాత్రమైనవి. ఆవ నూనె శనైశ్చరుడికి ప్రీతిపాత్రమైనది, లవంగం శుక్రుడికి ప్రీతిపాత్రమైనది. ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శని పనుల్లో ఆటంకాలు కలిగింపజేస్తాడు. శుక్రుడు పనుల్లో ధనలాభం రాకుండా దోషం ఉంటే అడ్డగిస్తాడు. కాబట్టి శని శుక్రుల బలాన్ని ఏకకాలంలో పొందటానికి పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మట్టి ప్రమిదలో ఆవ నూనె పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఆ దీపంలో ఒక లవంగం వేసి ఆ దీపానికి నమస్కారం చేసి బయటికి వెళ్ళండి. శని శుక్రుల అనుగ్రహం వల్ల కార్యసిద్ధిని సులభంగా పొందవచ్చు. అలాగే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు పసుపు రంగు వస్త్రాలు కానీ, ఎరుపు రంగు వస్త్రాలు కానీ ధరించి వెళ్ళినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఎరుపు కార్యసిద్ధికి సంకేతం, పసుపు శుభానికి సంకేతం. కాబట్టి ఎరుపు, పసుపు కలిసి ఉన్నటువంటి వస్త్రాలు ధరించి కార్యనిమిత్తమై బయటికి వెళ్ళటం ద్వారా కూడా కార్యసిద్ధిని సులభంగా పొందవచ్చు. అలాగే పరమేశ్వరుడికి సంబంధించిన ఒక సులభమైన శక్తివంతమైన నామము మనకు మంత్రశాస్త్రంలో చెప్పారు. ఆ నామం ఏంటంటే ఓం వర్ధనాయ నమః. ఇది నామం. ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఏ ఆటంకం లేకుండా ఉండటానికి గడప దాటి బయటికి వెళ్ళేటప్పుడు పరమేశ్వరుడికి సంబంధించిన ఓం వర్ధనాయ నమః అనే నామాన్ని 11 సార్లు చదువుకొని వెళ్ళండి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. విఘ్నాలు, ఆటంకాలు ఉండవు, కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఈ విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.